నమస్కారం. టీశాట్ ప్రేక్షకులకి, స్కూల్ కాలేజీ విద్యార్థులకి, ఉపాధ్యాయులు అధ్యాపకులకి అందరికీ అండర్స్టాండింగ్ గాంధీ కార్యక్రమానికి స్వాగతం. మన కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూ గాంధీ గారి యొక్క వ్యక్తిత్వం గురించి, అలాగే కొన్ని సూక్తులు, గాంధీయన్ ఫిలాసఫీకి కొన్ని ఫౌండేషన్గా ఉండేటువంటి భావాలు కొన్ని మనం ఇవాల్టి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఒక విషయం ఏమిటంటే, మనం సమాజంలో అనేక మంది ఉన్నాం. కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఉన్నాం. ఒకళ్ళతో ఒకళ్ళు తారసపడుతుంటాం. మనం పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మనకు ఉండేటువంటి అనుభవాలు వేరుగా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభవాలు ఉంటాయి. మనం ప్రయాణించినటువంటి రూట్ ఏదైతే ఉందో, ఎక్కడెక్కడ మనం జీవించాము, ఎవరెవరిని కలిసాము, ఏ స్కూల్లో చదువుకున్నాము, ఇటువంటి అనుభవాలు వచ్చాయి. కాబట్టి మనకు ఒక స్పష్టమైనటువంటి భావజాలం మన మైండ్లో ఉంటుంది. మనకు కొన్ని ఇష్టాలు అయిష్టాలు ఏర్పడతాయి. కాబట్టి మనమే. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఎ సెల్ఫ్ బై హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. అయితే మానవ సంబంధాలు వచ్చినప్పటికల్లా నాకున్న భావానికి అవతల ఉన్న వాళ్ళ భావానికి సారూప్యత ఉంటే సరే, సారూప్యత లేకపోతే అవతల వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలి, మనకి ఎటువంటి సంబంధాలు ఉండాలి. ఒకటి, మానవ సంబంధాలకి ఫౌండేషన్ సత్యం అనేటువంటిది. నేను సత్యం మాట్లాడాలి, మీరు సత్యం మాట్లాడాలి. కానీ భావాలలో విభేదాలు వచ్చినప్పుడు ఎట్లా మనం ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి, మన రిలేషన్స్ ఎట్లా ఉండాలి. దీని మీద గాంధీ గారు ఏమంటారంటే, ద గోల్డెన్ రూల్ ఆఫ్ కాండక్ట్ ఈజ్ మ్యూచువల్ టాలరేషన్. నీ భావాలు వేరు, నా భావాలు వేరు. ఎందుకు అనంటే, నేను జీవితంలో నా జర్నీలో ఇట్లా వచ్చాను కాబట్టి నా భావాలు ఇట్లా ఉన్నాయి. నీ జర్నీలో ఇలా వచ్చావు, నీ భావాలు ఇట్లా ఉన్నాయి. కాబట్టి నువ్వు కరెక్టా, నేను కరెక్టా అని చూసినట్లయితే, నా దృక్పథంలో నేను రైటు, నీ దృక్పథంలో నీవు రైటు. కాబట్టి మన యొక్క అవగాహన ఎట్లా ఉండాలనంటే, ద రూల్ ఆఫ్ కాండక్ట్ ఈజ్ మ్యూచువల్ టాలరేషన్. నిన్ను నేను గౌరవించాలి, నన్ను నీవు గౌరవించుకోవాలి. భావాలు విభిన్నమైనంత మాత్రానే మనం శత్రువులం కాదు. ఒకళ్ళను అర్థం చేసుకోవాలి. నా జర్నీ ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి, మీ జర్నీ ఏమిటో నేను అర్థం చేసుకోవాలి. అలాగే మనం ప్రతిదాన్ని కూడాను ఒకే రకంగా చూడలేం కూడాను, ఒకే రకంగా ఆలోచించలేం. తర్వాత సత్యాన్ని మనం ఫ్రాగ్మెంట్గానే చూస్తాం. నువ్వు ఒక రకంగా చూస్తే అదే విషయాన్ని నేను మరొక రకంగా చూస్తాను. నువ్వు ఒక యాంగిల్లో చూస్తే నేను మరొక యాంగిల్లో చూస్తాను. కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా అవగాహన అనేటువంటిది భిన్నంగా ఉంటుంది. నీ అవగాహన వేరు, నా అవగాహన వేరు. కాబట్టి కాన్షియన్స్ అనేటువంటిది మన యొక్క భావాలకి, మన యొక్క బిలీఫ్స్కి ఎట్లా ఉంటుందనంటే, అందరికీ ఒకే రకమైనటువంటి భావజాలం ఉండదు. కాబట్టి ఇట్ ఈస్ ఎ గుడ్ గైడ్ ఫర్ ఇండివిజువల్ కాండక్ట్. కాన్షియన్స్ అనేటువంటిది ఇట్స్ ఎన్ ఇండివిజువల్ గుడ్ గైడ్. ఇంపోజిషన్ ఆఫ్ దట్ కాండక్ట్ అపాన్ ఆల్ విల్ బీ అన్ ఇన్సఫరబుల్ ఇంటర్ఫరెన్స్ విత్ ఎవ్రీబడీస్ ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్. సో ఆయన కాన్షియన్స్, ఆయన యొక్క నమ్మకాలు, ఆయన భావాలు ఆయనకుంటే, నా భావాలు నా నమ్మకాలు నాకుంటే, మన యొక్క మధ్యలో ఎటువంటి అవగాహన ఉండాలి, మ్యూచువల్ టాలరేషన్ ఉండాలి. ఎందుకనంటే, నా భావాలు నేను అవతల వాళ్ళ మీద రుద్దినట్లయితే, నీవు నీ భావాలు వేరే వాళ్ళ మీద రుద్దినట్లయితే, అది నా స్వేచ్ఛకి నువ్వు అంతరాయం కలిగించినట్టు అవుతుంది. ఏవైతే నాకుండే స్వేచ్ఛ ఉందో, స్వాతంత్ర్యం ఉన్నదో, దాన్ని ఇరకాటలో పెట్టినట్టు అవుతుంది. కాబట్టి ద గోల్డెన్ రూల్ ఆఫ్ కాండక్ట్ ఏమిటంటే మ్యూచువల్ టాలరేషన్. పరస్పరం ఒకళ్ళనొకరు అర్థం చేసుకుంటూ ఉండాలనేటువంటిది. తర్వాత ఇవాళ సమాజంలో ప్రతివాడు కూడా నేనే కరెక్ట్ అని చెప్తుంటాడు. ఏది కూడా నువ్వు ఒక సత్యం మీద ప్రయోగం చేసు, కొంత డిసిప్లిన్డ్గా ముందుకు వెళ్ళు, ఒక అవగాహన చేసుకును, కొంత రీసెర్చ్ చేసుకును. నేను ఈ భావాలకు వచ్చానని చెప్పటం లేదు. నేను ఆలోచించిందే రైటు, నేను చెప్పేదే రైటు. కాబట్టి ప్రతివాడు ఏం చేస్తున్నాడనంటే, ఎటువంటి ప్రాసెస్కి తన యొక్క భావాలని లోను చేయకుండా, అంటే ఒక డిసిప్లిన్డ్ ప్రాసెస్ లేకుండా నేను చెప్పేది రైట్ అనేటువంటిది చెప్పటం వల్ల ఈ యొక్క సమాజంలో, ఈ ప్రపంచంలో ఆల్రెడీ చాలా మనం డిస్టర్బ్ అయి ఉన్నాం. అటువంటి ప్రపంచంలో
చాలా కన్ఫ్యూజన్ ఇంకా మనం యాడ్ చేసినట్టు అవుతుంది, చాలా అసత్యాన్ని జోడించినట్టు అవుతుంది. కాబట్టి మనం ఏదైనా సమాజానికి, ప్రపంచానికి చెప్పాలన్నట్లయితే దాన్ని తరోగా అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, దాని మీద కొన్ని ప్రయోగాలు చేసి, దాని మీద పూర్తి నమ్మకం వచ్చిన తర్వాతనే దాన్ని మనం చెప్పాలి. కానీ ఏదో ఒక ఐడియా రాగానే దాన్ని ప్రపంచం ముందు పెట్టడం సరైనది కాదు. తర్వాత గాంధీ గారు చాలా రాశారు. నిజానికి రాజకీయ రంగంలో, సామాజిక రంగంలో, నైతిక రంగంలో క్షణం తీరిక లేకుండా గడిపినటువంటి మహాత్మా గాంధీ, అలాగే బ్రిటిష్ వాళ్ళతోటి పోరాడినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని 2338 రోజులు జైల్లో పెట్టారు. అంటే సుమారు 6 సంవత్సరాల కాలం గాంధీ గారు తన జీవితంలో జైల్లో గడిపారు. అయినా కూడా క్షణం తీరలేనటువంటి వ్యక్తి ఎంత రాసేవారనంటే, గాంధీ గారు రాసిన రచనలన్నీ కూడాను గ్రంథస్థమైనవి. 500 పేజీలు, ఒక్కొక్క వాల్యూమ్ 500 పేజీల చొప్పున 100 వాల్యూమ్స్ మొత్తం సెట్ ఉంది వాళ్ళ. అంటే దాదాపుగా 50,000 పేజీల గాంధీ వాంగ్మయం ఇవాళ మనకు లభ్యమవుతుంది. అంటే అంత విస్తృతంగా రాశారన్నమాట. తర్వాత గాంధీ తన జీవితంలో స్పృశించని మానవ అంశం లేదు. ఆహారం గురించి రాశారు, ఆయన వ్యవసాయం గురించి రాశారు, గోసేవ గురించి రాశారు, ఆర్థిక సమానత్వం గురించి రాశారు, స్త్రీ పురుషుల యొక్క సంబంధాలు ఎట్లా ఉండాలనే విషయం మీద రాశారు, పిల్లల గురించి రాశారు, పర్యావరణం గురించి రాశారు. ఇలాగా దెర్ ఇస్ నో ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అన్టచ్డ్ బై మహాత్మా గాంధీ. అంత రాసినా కూడా ఆయన ఏం చెప్పారు? యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, మై రైటింగ్ షుడ్ బి క్రిమేటెడ్ విత్ మై బాడీ. నేను చనిపోయిన తర్వాత నా బాడీతో పాటుగాను నేను రాసిన 100 వాల్యూమ్స్ని కాల్చివేసేయండి. ఎందుకంటే నేను రాసింది ముఖ్యం కాదు. వాట్ ఐ హ్యావ్ డన్ విల్ ఎండ్యూర్, బట్ నాట్ వాట్ ఐ హ్యావ్ సెడ్ అండ్ రిటన్. ఏదైనా రాయొచ్చు, నేను ఏదైనా మాట్లాడచ్చు, కానీ నేను ఏది చేశానో అది ముఖ్యం. సో ఆయన కర్మయోగి, పని మీదనే విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి. ఏం చేశామనేది ముఖ్యం, కానీ ఏం మాట్లాడాము, ఏం రాసామనేటువంటిది ముఖ్యం కాదు. నేను ఏవైతే రాశానో అది ఎవరికి ఉపయోగపడుతుంది? దాంట్లో ఉన్నటువంటి సత్య అహింసల ప్రిన్సిపల్ని మీరు కనుక పూర్తిగా మీలో అర్థం చేసుకున్నట్లయితే అది మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఎవరు కూడాను నేను ఏది రాశానో, ఏది చెప్పానో దాన్ని అనుసరించవలసినటువంటి అవసరం లేదు. నేను చెప్పింది కనుక మీ యొక్క మనసుకి, మీ హృదయానికి, మీ యొక్క ఇంటలెక్ట్కి కనుక అది అప్పీల్ అయినట్లయితే, అది నచ్చినట్లయితే, ఇది కరెక్ట్ అని మీకు తోచినట్లయితే మాత్రమే మీరు నేను ఏ విషయాలు మాట్లాడానో నా యొక్క అడ్వైజ్ ఏమవుతుందో, నా సలహా ఏదైతుందో దాన్ని మీరు తీసుకోండి. ఎవరైతే నిజంగా నిజాయితీగా మీకు హృదయవాణి ఉన్నదో, అంతర్వాణి ఉన్నదో, వాళ్ళు మీ అంతర్వాణి యొక్క భావాలనే పాటించండి, నేను చెప్పింది మీకు అక్కర్లేదు. లేదా మీరు నా యొక్క సలహాని ఎప్పుడు ఒబే చేస్తానంటే, నా యొక్క అడ్వైజర్ని కాకుండా అది కనుక మీకు మీ భావాలకి అనుగుణంగా ఉన్నట్లయితే, మీరు నా యొక్క అనుభవాన్ని గౌరవించినట్లయితే, నా యొక్క నిర్ణయాల్ని గౌరవించినట్లయితే, నా జడ్జిమెంట్ని గౌరవించినట్లయితే, అప్పుడు మీరు నా యొక్క సలహా తీసుకోండి. కానీ బ్లైండ్గా మీరు నా సలహా తీసుకోవద్దు. మీరు మీకున్నటువంటి ఇంటలెక్ట్ని, మీకున్న భావాలని, మీ అంతర్వాణిని మీరు వినియోగించి ఏది సరైనది కాదు అనేది మీరు గమనించి మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. కానీ గాంధీ మీకు ఒక యార్డ్ స్టిక్ కాదు, గాంధీ మీకు ఒక మైలురాయి కాదు, గాంధీ మీకు ఒక దిక్సూచి కాదు. ఎందుకంటే నేను ఎంత ఇంటలెక్చువల్గా ఉన్నానో మీరు నాకంటే ఎక్కువ ఇంటలెక్చువల్గా ఉన్నారు. మీకు అనుభవం ఉన్నది, మీకు జ్ఞానం ఉన్నది. కాబట్టి మీకున్నటువంటి జ్ఞానాన్ని వినియోగించి మీరు నిర్ణయాలు తీసుకోవాలి. కానీ గాంధీ గారు చెప్పారు కాబట్టి ఇట్లా మేము చేస్తామని మీరు అనకూడదు. అంటే గాంధీ గారు మొదటి నుంచి అందరినీ కూడాను ఏ రకమైనటువంటి కంటైన్డ్గా, సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా, తమ భావాలు తాము కలిగి ఉండేట్టుగా చేశారే. కానీ నేను ఒక ప్రాఫిట్ని, నేను చెప్పింది మీరు వినాలి, నేను చెప్పినట్టుగా మీరు నడుచుకోవాలి, ఏనాడు గాంధీ గారు చెప్పలేదు. అలాగే మీరు మరి గాంధీయిజం అని మాట్లాడుతుంటారు చాలా వరకును. గాంధీ గారి యొక్క ఒక రిలీజన్ లాగానో,
ఒక రిలీజన్లో ఒక శాఖలాగానో పెడితే బాగుంటుంది కదా గాంధీజం అని కొంతమంది సలహా చెప్పారు ఆయనకి. ఆయన ఏమంటారంటే నాకు అసలు ఒక రిలీజియస్గా ఒక ఆధ్యాత్మిక శాఖ లాంటిది పెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, నాకు ఎటువంటి కోరిక లేదు. ఇంకా ఉంటారు, మీరు ఎవరైనా కానీ ఒక శాఖ లాంటిది పెట్టున్నట్లయితే, ఒక సెక్ట్ ఏర్పాటు చేస్తున్నట్లయితే ఐ విల్ బి మోర్ దాన్ సాటిస్ఫైడ్ బై ఫాలోయింగ్ యువర్ సెక్ట్ దాన్ మై ఓన్ సెక్ట్. ఎందుకనంటే నేను ఏ కొత్త సత్యాలు చెప్పలేదు మీకు. నేను అనుకుంటున్నదల్లా నాకు తెలిసినటువంటి సత్యాన్ని నేను ఫాలో కావటం వరకే నాకున్నటువంటి అభిప్రాయం. అలాగే నేను సత్యం మీద కొన్ని కొత్త భాష్యాలు చెప్పినట్టుగా నేను ఒప్పుకుంటున్నాను. కాబట్టి నేనంటూ ప్రత్యేకమైన శాఖ కానీ ఒక మతం లాంటిది కానీ గాంధీయిజం లాంటిది కానీ నేను పెట్టడం లేదు. అందుకనే గాంధీ గారు ఏమంటారంటే లెట్ నో వన్ సే దట్ ఈజ్ ఏ ఫాలోవర్ ఆఫ్ గాంధీ. మీరెవ్వరూ కూడా మీకు మీరు గాంధీ గారి అనుయాయులు అని మీరు చెప్పుకోవద్దు. ఇట్ ఈజ్ ఇనఫ్ దట్ ఐ షుడ్ బి మై ఓన్ ఫాలోవర్. నాకు నేనే ఫాలోవర్గా ఉంటాను, నాకు నేనే అనుయాయిగా ఉంటాను, కానీ మీరు నాకు ఫాలోవర్స్ కాదు. ఐ నో వాట్ ఎన్ ఎడెక్వేట్ ఫాలోవర్ ఐఎమ్ ఆఫ్ మై సెల్ఫ్. నేను ఏ భావాలు కావాలని కోరుకుంటున్నానో నన్ను నేను కూడా సరిగ్గా అనునయించలేకపోతున్నాను, నేను ఫాలో కాలేకపోతున్నాను, నేనే ఫాలో కాలేకపోతున్నాను. ఎందుకనంటే ఏ భావాలకు నేను కట్టుబడి ఉన్నానో, ఏ సిద్ధాంతాలు నేను కట్టుబడి ఉన్నానో వాటిని నేను నా జీవితంలో అమలు చేయలేకపోతున్నాను. కాబట్టి మీరు నా ఫాలోవర్స్ కాదు, కానీ యు ఆర్ ఫెలో స్టూడెంట్స్, ఫెలో పిల్గ్రిమ్స్, ఫెలో సీకర్స్ అండ్ ఫెలో వర్కర్స్. మనం అందరం కూడాను కలిసి చదువుకునేటువంటి అధ్యయన కాముకులం, మనం తీర్థయాత్రలకు కలిసి వెళ్ళేటువంటి వాళ్ళం, అలాగే సాటి సత్యాన్వేషకులం, అలాగే సహకార్యకర్తలను గాంధీ గారు ప్రకటించారు. కాబట్టి తను ఒక సుపీరియర్ వ్యక్తిని కానీ మీకు గైడెన్స్ ఇస్తానని కానీ ఏనాడు ఆయన చెప్పుకోలేదు. ఇంకా ఉన్నాడు ఆయన, లెట్ గాంధీజం బి డిస్ట్రాయిడ్ ఇఫ్ ఇట్ స్టాండ్ ఫర్ ఎర్రర్. అసలు గాంధీజం అని తప్పైనట్టయితే అది నాశనం అయిపోయినా కూడాను నేను బాధపడను అన్నాడు ఆయన. తర్వాత మనం ఒక విషయం గాంధీ గారు తెలుసుకునేటప్పుడు ది రైట్ ఆనరబుల్ జనరల్ జేసీ స్మట్స్ అని వారు సౌత్ ఆఫ్రికాలో ప్రైమ్ మినిస్టర్గా ఉండేవారు. గాంధీ గారు సౌత్ ఆఫ్రికా వెళ్ళి అక్కడ భారతీయుల హక్కుల కోసం పోరాడుతూ 21 సంవత్సరాలు గడిపారు. భారతీయుల హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు మరి అక్కడ ప్రభుత్వంతో పోరాడాల్సి వచ్చింది. అక్కడి ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఆ ప్రభుత్వం యొక్క ప్రైమ్ మినిస్టర్ జనరల్ జేసీ స్మట్స్. సో గాంధీ గారి ప్రత్యర్థి అనమాట. గాంధీ గారేమో భారతీయుల యొక్క హక్కులు కోరుతున్నప్పుడు ఆ హక్కుల్ని కాలరాస్తున్నటువంటి ప్రభుత్వం సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం. సో వారిద్దరూ ప్రత్యర్థులైనా కూడాను తర్వాత జనరల్ స్మట్స్ గాంధీ గురించి ఏమంటారంటే మెన్ లైక్ హిమ్ రిడీమ్ అస్ ఆల్ ఫ్రమ్ ఏ సెన్స్ ఆఫ్ కామన్ ప్లేస్నెస్. మనం చాలా మామూలు మనుషులం, మనం దైనందిన కార్యక్రమాలన్నీ కూడాను మనకున్న అహంభావం ప్రకారం, మనకున్న అవగాహన ప్రకారం, మనకున్నటువంటి ఇంట్రెస్ట్ల ప్రకారం, మనకున్నటువంటి స్వార్థాన్ని అనుసరించి మనం చేస్తుంటాం. కానీ గాంధీ గారు ఎటువంటి వాడనంటే మనలాంటి వాళ్ళను కూడా అంత సామాన్యంగా పనిచేయటం కానీ, లేకపోతే మన జీవితమే వ్యర్థం అనేటువంటి భావన లేకుండా ఆయన చేసిన పనులు ఉన్నాయి. అండ్ గాంధీ ఈజ్ ఇన్స్పిరేషన్ టు అస్. అండ్ మనం ఏదో గొప్ప చేసామని భావన ఉండాల్సిన అవసరం. ఎందుకంటే మనకంటే అనేక రెట్లు చాలా ఉన్నత స్థాయిలో గాంధీ గారు ఉన్నారు. అంటే గాంధీకి ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్ చెప్పినటువంటి మాటలు ఇవి. ఆయన ఇంకోటి ఏమన్నాడు గాంధీ గురించి మాట్లాడుతూ జనరల్ స్మట్స్ గారు, హీ నెవర్ ఫర్గాట్ ది హ్యూమన్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది సిచ్యువేషన్. మనకి కోపాలు వస్తాయి, తాపాలు వస్తాయి, అహంకారం వస్తుంది. నేను చెప్పిన మాట జనరల్ స్మట్ గారు వినరా, ఆయన ప్రైమ్ మినిస్టర్, ఇంత భారతీయుల యొక్క నాయకుడిని నేను ఇలా కోరినప్పుడు ఆయన నా కోరికను అంగీకరించలేదు. అటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడాను గాంధీ గారు తనకున్నటువంటి హ్యూమన్ బ్యాక్గ్రౌండ్ని మాత్రం మర్చిపోలేదు. నెవర్ లాస్ట్ హిస్ టెంపర్. మనకు మామూలుగా మాట్లాడితే కోపాలు వచ్చేస్తాయి, టెంపర్ వదిలేసుకుందాం, కోపంగా మాట్లాడదాం, అవతలని తిట్టేస్తాం మనం. కానీ గాంధీ గారు ఏనాడు కూడాను హీ నెవర్ లాస్ట్ హిస్ టెంపర్ ఆర్ సకమ్ టు హేట్. ఇవాళ మన దేశంలో హేట్ స్పీచెస్ వింటున్నాం మనం. ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాలా
రూడ్గా మాట్లాడుతూ అవతరాల గురించి. కానీ గాంధీ గారు ఏనాడు కూడాను తన ప్రత్యర్థుల మీద ఎటువంటి కోపం కానీ, టెంపర్ లూజ్ అవటం కానీ, ద్వేషభావం ప్రదర్శనగా చేయలేదు. అండ్ ప్రిజర్వ్డ్ హిస్ జెంటిల్ హ్యూమర్ ఈవెన్ ఇన్ ద మోస్ట్ ట్రయింగ్ సిచ్యువేషన్. ఎంతటి డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్నా కూడాను చాలా చిరునవ్వుతోటి ఆనందంగా, ఆయన ఆనందాన్ని మాత్రం ఎవరు తీసివేయలేకపోయేవారు. కాబట్టి గాంధీ నెవర్ ఫర్గాట్ ద హ్యూమన్ బ్యాక్గ్రౌండ్. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం మన జీవితాల్లో అనేక సంఘటనలు ఎదుర్కొంటాం. ఈ సంఘటనలో ఎటువంటి వ్యతిరేకతలు వచ్చినా కూడాను, ప్రత్యర్థులు ఉన్నా కూడాను వాళ్ళతో మనం ఎట్లా ప్రవర్తించాలి? కోపంతో వాళ్ళని చేదరించుకుంటామా, చేత్కరించుకుంటామా, వాళ్ళని అవమానపరుస్తామా? అలా కాదు. వాళ్ళను కూడా ఒక సహయోగులుగాను, మన యొక్క సహమానవులుగాను రెస్పెక్ట్తో ట్రీట్ చేయడం అనేటువంటిది ప్రత్యర్థిగా గాంధీ గారు ఉన్నా కూడాను గాంధీ గారిని వాళ్ళ అంతగా గౌరవిస్తున్నాడు జనరల్ స్మట్స్ అని ఆయన. ఆయనకు చాలా ఇంపార్టెంట్ కొటేషన్ ఉంది వారిది, జనరల్ స్మట్ గారిది. ఆయన ఏమంటాడంటే, ఐ డు నాట్ లైక్ యువర్ పీపుల్. ఈ భారతీయులు ఏమిటాయా, మీరందరూ ఇక్కడికి వచ్చి ఇండెంచర్డ్ లేబర్స్ కింద వచ్చారు, మీకు హక్కులు ఎందుకు, ఇక్కడ మీరు కూలీలో వచ్చారు, మా దగ్గర కూలీగా పనిచేయండి అంతే. సో ఐ డు నాట్ లైక్ యువర్ పీపుల్ అండ్ డు నాట్ కేర్ టు అసెస్ దెమ్ ఎట్ ఆల్. నువ్వేదో చేయమని అడుగుతున్నాను, నేను ఏమీ కూడా మీ భారతీయ సంతతికి నేను ఏమి చేయడం నాకు ఇష్టం లేదు. బట్ వాట్ ఐ మై టు డూ? యూ హెల్ప్ అస్ ఇన్ అవర్ డేస్ ఆఫ్ నీడ్. ఇప్పుడు నీవు నాకు ప్రత్యర్థిగా ఉన్నా కూడా మేము సమస్యలో ఉన్నప్పుడు నువ్వు వచ్చి మాకు సాయం చేస్తావు. ప్రత్యర్థికి ఎవరు సాయం చేయడు, కానీ గాంధీ గారు తన అపోనెంట్స్ కూడా సాయం చేశాడు. హౌ వీ కెన్ లే హ్యాండ్స్ అపాన్ అస్. నువ్వు వచ్చి మాకు సాయం చేస్తున్నప్పుడు, మాకు హెల్ప్ చేస్తున్నప్పుడు నేను నీ మీద ఎలా చేతులేస్తాం, నేను ఎట్లా కంట్రోల్ చేస్తాం? ఐ ఆఫెన్ విష్ యూ టుక్ టు వయలెన్స్ లైక్ ద ఇంగ్లీష్ స్ట్రైకర్స్. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహ ఉద్యమం నడిపిస్తున్నప్పుడు దక్షిణాఫ్రికాలో రైల్వే వర్కర్స్, మైన్ వర్కర్స్, సౌత్ ఆఫ్రికా మెయిన్గా మైనింగ్ కంట్రీ అనమాట, బంగారం ఎక్కువ దొరుకుతుంది అక్కడ, కోల్ దొరుకుతుంది అక్కడ. సో మైన్ వర్కర్సు, రైల్వే వర్కర్సు స్ట్రైక్ చేస్తారు. స్ట్రైక్ చేసినప్పుడు ప్రభుత్వం చాలా ఎంబారాసింగ్ పొజిషన్ ఉంటుంది అనమాట, చాలా ఇబ్బంది పడిపోతుంది ప్రభుత్వం. అదే టైంలో గాంధీ గారు నడుపుతున్నటువంటి సత్యాగ్రహ ఉద్యమం చాలా పీకులోకి వెళ్ళిపోయింది. ఇంకొంచెం ముందుకు వెళ్తే గాంధీ గారు జయించేవారు. కానీ సత్యాగ్రహం పీకులో ఉన్న టైంలో, సో ఆయన ఏమంటారంటే, జనరల్ స్మట్స్ గాంధీ గురించి మాట్లాడుతూ గాంధీతో అంటాడనమాట, యూ హెల్ప్ అస్ ఇన్ అవర్ డేస్ ఆఫ్ నీడ్. ఇప్పుడు గాంధీ గారికి జనరల్ స్మట్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ప్రత్యర్థి. సో వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. గాంధీ గారేమో భారతీయుల హక్కుల కోసం పోరాడుతుంటే ఆ హక్కుల్ని కాలరాస్తున్నది సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం. అయితే గాంధీ గారు నడుపుతున్నటువంటి సత్యాగ్రహం ఉధృతంగా మారింది. ఇంకొంచెం ముందుకు వెళితే గాంధీ గారు పూర్తిగా విజయవంతులవుతారు. కానీ ఆ టైంలో సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి రైల్వే వర్కర్స్, మైన్ వర్కర్స్, సౌత్ ఆఫ్రికాలో చాలా, అది మైనింగ్ కంట్రీ, అది బంగారం దొరుకుతుంది అక్కడ, కోల్ మైనింగ్ ఉంది, చాలా వజ్రాలు ఇటువంటివన్నీ కూడా ఆ మైన్స్ ఉన్నాయి అక్కడ. సో మైన్ వర్కర్సు, రైల్వే వర్కర్సు స్ట్రైక్లో వెళ్ళటం వల్ల సౌత్ ఆఫ్రికా ప్రభుత్వానికి చాలా ఇబ్బంది ఏర్పడింది. సహజం కదా, నిత్యావసర సరుకులు వెళ్ళవు, గవర్నమెంట్ చాలా ఎంబారాసింగ్ పొజిషన్లో ఉన్నాం అనమాట. మామూలుగా ఉండేటువంటి ప్రత్యర్థుల విషయంలో అవతలవాడు వీక్గా ఉంటే ఇంకో దెబ్బ గట్టిగా వేస్తాం మనం. కానీ గాంధీ గారు ఏం చేశారు, సత్యాగ్రహాన్ని విత్డ్రా చేసుకున్నారు. ఆయన ఏమంటాడు, ఆయన నేను నీతో పోట్లాడుతున్నది నిన్ను గెలవడానికి కాదు, నేను ఒక సత్యం కోసం పనిచేస్తున్నాను. సో నేను గెలవడం అనేటువంటిది నీ వీక్నెస్ మీద ఆధారపడి ఉండదు. సో నీ సత్యాగ్రహాన్ని విత్డ్రా చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నువ్వు నీ సమస్యలు పరిష్కరించుకో. రైల్వే వర్కర్స్ తోటి, కోల్ మైన్ వర్కర్స్ తోటి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కరించుకొని నువ్వు మళ్ళీ బలం ఉంచుకో. నేను నిన్ను వదలను, నేను మళ్ళీ వస్తాను, ఐ విల్ ఫైట్ యూ. కాబట్టి నేను ఏదైతే ఫైట్ ఇస్తున్నానో ఈ ఫైట్కి ఆధారం నీ వీక్నెస్ కాదు, నా సత్యం అనేటువంటిది ఆధారం నా ఫైట్కి అంటాడు. అది ఎంత ఆశ్చర్యం కలిగిస్తుంటే
జనరల్ స్మట్స్కి ఆయన ఏమంటాడు అనమాట, హౌ కెన్ వి లే హ్యాండ్స్ అప్ ఆన్ యూ, నిన్నేమి చేయలేకపోతాను కదా అంటాడు. ఇంకేమంటాడు, ఐ ఆఫెన్ విష్ యూ టుక్ టు వైలెన్స్ లైక్ ద ఇంగ్లీష్ స్ట్రైకర్స్ అండ్ దెన్ వీ వుడ్ నో ఎట్ వన్స్ హౌ టు డిస్పోజ్ ఆఫ్ యూ. గవర్నమెంట్కి ఏముంటుందంటే ఏ మూమెంట్ అయినా హింసాయుతంగా ఉంటే దాన్ని హ్యాండిల్ చేయడం తేలిక. ఎందుకంటే స్టేట్కి ఉండేటువంటిది లెజిటిమేట్ వైలెన్స్, అది మిలిటరీ కావచ్చును, పోలీస్ కావచ్చును. పోలీసులు గన్ పట్టు తిరగచ్చు, కానీ మామూలు ప్రజలు గన్ పట్టు తిరిగితే అది క్రైమ్ అవుతుంది. కాబట్టి స్టేట్ హ్యాస్ గాట్ అ లెజిటిమేట్ వైలెన్స్. కాబట్టి ఏ ప్రైవేట్ వ్యక్తులు కనుక వైలెన్స్ తీసుకున్నట్టయితే అది లెజిటిమేట్ కాదు. దెన్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ ది గవర్నమెంట్ టు క్రష్ ఇట్. అందుకని ఏమంటాడనమాట, నువ్వు గనక ఇంగ్లీష్ స్ట్రైకర్స్ లాగా నీ యొక్క సత్యాగ్రహ ఉద్యమాన్ని వైలెంట్గా తీసుకెళ్ళినట్టయితే నేను ఎట్లా హ్యాండిల్ చేయాలో మాకు బాగా తెలుసు అంటాడు. బట్ యూ విల్ నాట్ ఇంజూర్ ఈవెన్ ది ఎనిమీ. నీ శత్రువుకు కూడా నువ్వు హామ్ తలపెట్టవే. చూడండి గాంధీ యొక్క లక్షణం ఏమిటో గాంధీ గారు ప్రత్యర్థి ఏం చెప్తున్నాడో చూడండి. యూ విల్ నాట్ ఇంజూర్ ఈవెన్ ది ఎనిమీ, యూ డిజైర్ విక్టరీ త్రూ సెల్ఫ్ సఫరింగ్ అలోన్. అవతల వాళ్ళని కొట్టి నువ్వు విజయం పొందాలని కోరుకోవట్లేదు, సెల్ఫ్ సఫరింగ్ ద్వారా నువ్వు విజయం కావాలని నువ్వు కోరుకుంటున్నావు. అండ్ నెవర్ ట్రాన్స్గ్రెస్ యువర్ సెల్ఫ్ ఇంపోజ్ లిమిట్స్ ఆఫ్ కర్టసీ. అంటే నీకు నువ్వు విధించుకున్నటువంటి మర్యాదలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు ఏనాడు దాటవు. అండ్ దట్స్ వాట్ రెడ్యూసెస్ అస్ టు షీర్ హెల్ప్లెస్. నేను మేమేం చేయలేకపోతున్నాం అన్నది. ఎంత అద్భుతమైనటువంటి స్ట్రాటజీ. గాంధీని అర్థం చేసుకోవాలంటే ఇటువంటి మహానుభావులు రాసిన విషయాలు చదివితే మనకు తెలుస్తుంది. ఇంకోటి ఏమన్నారు జనరల్ స్మట్స్ గారు, గాంధీ గారిని 1910 జైల్లో వేస్తారు. ఎందుకంటే సత్యాగ్రహం లీడ్ చేస్తున్నారు కాబట్టి జైల్లో వేస్తే, జైల్లో గాంధీ గారు ఏం చేస్తారు అన్నమాట, చెప్పులు కుట్టే పని నేర్చుకుంటారు. ఎందుకంటే జైల్లో ఎక్కడ కూడా మీకు ఫ్రీగా ఒట్టిగా భోజనం పెట్టరు, మీరు పని చేయాలి, బాగా శ్రమ చేయాలన్నమాట. సో గాంధీ గారు ఏం చేశారు, చెప్పులు కుట్టడం నేర్చుకుంటారు. అక్కడ నేర్చుకుని విడుదలైన తర్వాత ఒక చక్కటి 2 శాండల్స్ తయారు చేసి జనరల్ స్మట్స్ గారికి వెళ్ళి, స్మట్స్ గారు మీరు ఎంత మంచివారు, మీరు ఎంత గొప్పవారు, మీరు నన్ను జైల్లో పెట్టారు, మీరు జైల్లో పెట్టినందువల్ల నేను చెప్పులు కూడా నేర్చుకున్నాను, అందుకని మీకోసం ఇదిగో ప్రత్యేకంగా ఒక జత చెప్పులు మేము తయారు చేసి పట్టుకొచ్చానంటాడు. జైల్లో పెడితే అవతల వ్యక్తి మనల్ని అసహించుకోవాలి కానీ, మన మీద కోపం ఉండాలి కానీ, మన మీద ప్రేమతో మనకు బహుమానం తెచ్చివ్వడం ఏమిటి? ఇది గాంధీ గారి యొక్క వ్యక్తిత్వం. సో ఎప్పుడైతే గాంధీ గారు ఫ్రీ అయ్యారో ఆ చెప్పులు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు. సో అప్పుడు అంటాడనమాట ఆయన, ఐ హ్యావ్ వోర్న్ దీస్ శాండల్స్ ఫర్ మెనీ ఏ సమ్మర్. చాలా ఎండాకాలాల్లో నేను ఈ శాండల్స్ వేసుకున్నాను. చలికాలంలో వాళ్ళు వేసుకోరు, ఎందుకంటే చాలా చలిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు షూస్ వేసుకుంటారు. శాండల్స్ని సమ్మర్స్లో వేసుకున్నారు. ఈవెన్ దో ఐ మే ఫీల్ దట్ ఐఎమ్ నాట్ వర్దీ టు స్టాండ్ ఇన్ ద షూస్ ఆఫ్ సో గ్రేట్ ఎ మ్యాన్. ఒక మహానుభావుడు తయారు చేసినటువంటి చెప్పులు తొడుకునేటువంటి అర్హత నాకు లేదని తెలుసు, అయినా కూడాను నేను గాంధీ గారు కుట్టి ఇచ్చినటువంటి చెప్పులు నేను చాలా సంవత్సరాలు వాడాను. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే, గాంధీ గారి 75th బర్త్డేకి జనరల్ స్మట్స్ ఆ జత చెప్పులు తీసుకొచ్చి మళ్ళీ గాంధీ గారికి ప్రజెంట్ చేస్తారు. వాళ్ళు ప్రత్యర్థులైన మాట వాస్తవమే, కానీ ఒకరి పట్ల మరొకరికి అత్యంత ప్రేమ గౌరవం ఉన్నాయన్నమాట. అలాగే మనకి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా గాంధీ గారి గురించి ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేస్తారు. ఏమిటంటే గాంధీ గారి గొప్పతనం ఏమిటంటే ఆయన చాలా హోలీ లివింగ్ చేశారు, ఆయన హీరోయిక్ స్ట్రగుల్ చేశారు, స్వాతంత్రం తెచ్చారు, ఇవన్నీ కాదు. కానీ గాంధీ గారు నిజంగా ఎందుకు గొప్పవారంటే ద క్రియేటివ్ పవర్ ఆఫ్ ది సోల్ అండ్ ఇట్స్ లైఫ్ గివింగ్ క్వాలిటీ, దాని మీద నొక్కి ఒక్కాణించారు మహాత్మా గాంధీ గారు. అంటే ప్రతి మనిషిలో ఉండేటువంటి ఆత్మ, దాని యొక్క లైఫ్ గివింగ్ క్వాలిటీ, అంటే జీవానికి ఒక గౌరవం ఇచ్చుకుంటూ, అది కూడా ఈ నెగటివ్ ఫోర్సెస్ ఏవైతే సమాజంలో ఉన్నాయో అవన్నీ కూడాను పెచ్చు పెరుగుతున్నప్పుడు గాంధీ గారు మానవ విలువలకి, మనిషికి ప్రాధాన్యత ఇచ్చి, గౌరవం ఇచ్చి, ఆ మానవ విలువలకి పట్టం కట్టిన మహానుభావుడు గాంధీ గారు చెప్పేసి మన భారత 2వ రాష్ట్రపతి విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పారు గాంధీ గారి గురించి.
మనం తర్వాత వచ్చేటువంటి ఎపిసోడ్స్లో గాంధీ గారి యొక్క సిద్ధాంతాలని, గాంధీ గారి ఫిలాసఫీ, తర్వాత గాంధీ గారి జీవితం, తర్వాత గాంధీ గారు చేసినటువంటి పనులు, అవన్నీ గాంధీ లైఫ్ అండ్ థాట్ మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.